హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత. సో బిగ్ బాస్ సెకండ్ ఎలిమినేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. మీ అందరికీ తెలుసు మర్యాద మనీష్ గారు అయితే ఎలిమినేట్ అయ్యారు. ఆయన ఎందుకు ఎలిమినేట్ అయ్యారో కూడా రీజన్స్ చెప్తాను. దానికి తోడు డిమాండ్ పవర్ని కెప్టెన్సీ బ్యాడ్జ్ పీకేమన్నారు నాగార్జున గారు. ఎంతమందికి ఆనందంగా ఉందో ఈ విషయంలో. ఎందుకంటే ఫెయిర్గా ఆడకుండా అన్ఫెయిర్గా ఆడి రీతు చౌదరి ఓన్లీ ఆయనను కెప్టెన్ చేయడానికి మాత్రమే సంచాలకుగా వ్యవహరించింది అనే విషయం కూడా అస్సలు అర్థమే కావట్లేదు. అసలు రీతు చౌదరి బిహేవియర్ 2-3 డేస్ నుంచి ఎలా ఉంటుంది ఏంటి అనే పరిస్థితి, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. సో నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, జనరల్గా ఫస్ట్ ఆశా షైని గారు ఎలిమినేట్ అవుతారు అని చెప్పేసి, అంటే ఓటింగ్ పోల్స్ చూసుకున్నా మనకి గత 2 రోజుల ముందు వరకు కూడా ఆశా షైని గారు లీస్ట్లో ఉన్నారు. బట్ ఒకేసారి తనకు బస్ పెరిగిపోయింది అని అంటే బికాస్ ఆఫ్ రీజన్ తను ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతుంది. ఎంతవరకు అవతల వాళ్ళు ఎంత ట్రిగర్ చేసినా తను ట్రిగర్ అవ్వట్లేదు. ఎంత మాట్లాడాలో అంతే తన లిమిటెడ్లో మాట్లాడుతుంది. దట్టు సుమన్ శెట్టి గారితో ఫ్రెండ్షిప్ బాగా ఉంది కాబట్టి ఆవిడకి సుమన్ గారి ఓట్స్ అన్నీ కూడా మన ఆశా షైని గారికి టర్న్ అయిపోయాయి. ఇంకొక విషయం ఏంటంటే, అసలు ఆశా షైని గారికి 2 డేస్లో ఓట్స్ పడడానికి రీజన్ ఏంటంటే, ఈ కామనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కోపంతోనే ఆశా షైని గారికి లీస్ట్లో ఉన్నా కానీ ఆవిడకి ఓట్లు పడ్డాయన్నమాట. కాబట్టి ఆశా షైని గారు సేఫ్. ఇంకా అన్సేఫ్లో ఉన్నది ప్రియా ప్లస్ మన మనీష్ గారు, మర్యాద మనీష్ గారు. సో ఫైనల్గా మర్యాద మనీష్ గారిని అయితే గెట్ అవుట్ ఆఫ్ ది హౌస్ అన్నారు, ఎలిమినేట్ చేసేసారు. ప్రియాని ఎందుకు ఎలిమినేట్ చేయలేదయ్యా అంత డిస్గస్టింగ్ క్యారెక్టర్ని అంటే, జనరల్గా మనీష్ చాలా అంటే 2 పాయింట్స్లో బాగా దొరికిపోయాడు జనాలకి. ఎప్పుడైతే ఒక మూల కూర్చొని ఏడ్చి అసలు వీళ్ళు కామనర్స్ అనే పదానికి అసలు అని కొన్ని బూతులు వాడాడో, కొన్ని వాడకూడని పదాలు వాడేసి అప్పుడు అనుకున్నాను, అబ్బా ఈయన గేమ్ టర్న్ చేసుకుంటున్నాడు, ఈయన లైన్లోకి వస్తున్నారు, ఈయన దశ మారిపోద్ది అని చెప్పేసి. అలా మాట్లాడిన ఆయన శ్రీజాని ప్రియాని వెంటనే నామినేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని నామినేట్ చేయకుండా వెళ్ళి రీతు చౌదరిని నామినేట్ చేశారు. అసలు రీతు చౌదరి నామినేట్ చేయడానికి అసలు పాయింట్సే లేకుంటుండే, ఏదో తీసుకొచ్చి కావాలని వేశాడు ఆయన. సో అక్కడ ఒకటి మైనస్ అయిపోయింది. ఇంకొకటి భరణి గారిని నామినేట్ చేసినప్పుడు ఆయన డిఫెన్స్ చేసిన విధానం చాలా వరస్ట్గా ఉంది. భరణి గారికి ఉన్న ఎక్స్పీరియన్స్, ఏజ్ కూడా రెస్పెక్ట్ చేయకుండా ముఖ కవలికలతో ఆయనని ఇమిటేట్ చేసి అంత ఆగమాగంగా చేశారు. బట్ ఆడియన్స్ అది తీసుకోలేక మిగిలిన వాళ్ళందరికీ ఓట్లేసి ఈ ప్రియాకి వీళ్ళకి ఓట్లు వేయలేదనమాట. సో ప్రియాని ఎందుకు ఎలిమినేట్ చేయట్లేదంటే, కామనర్స్లో ఓన్లీ శ్రీజ ప్లస్ మన ప్రియానే ఉన్నారు కాబట్టి మళ్ళీ శ్రీజ ఒక్కటి అయిపోతుంది అండ్ మరీ ఖాళీ అయిపోద్దు హౌస్ అని చెప్పేసి ప్రియాని అయితే పక్కన పెట్టేశారు. ఓన్లీ మనీష్ గారిని ఎలిమినేట్ చేశారు. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని కూడా అన్నారు. బట్ ఒకేసారి ఖాళీ అయిపోతే బాగోదు కాబట్టి హౌస్ ఒకరిని నామినేట్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ ఇంకొకటి, అత్యంత దారుణమైన వికృతమైన చేష్టలతో రీతు చౌదరి డిమాండ్ పవర్ని క్యాప్టెన్ చేయాలన్న ఆతురతలో ఎంతమందికి అన్యాయం చేసిందో అయితే అర్థం కావట్లేదు. ఇమ్ముకి అన్యాయం జరిగింది, భరణి గారికి అన్యాయం జరిగింది. రీజన్స్ లేకుండా గెట్ అవుట్ ఆఫ్ ది గేమ్ అంటుందామే. రీజన్స్ అడిగితే నేను నీతో మాట్లాడను, నాకు అవసరం లేదని చెప్పేసి ఓన్లీ తన స్వలాభం కోసమే అందరినీ ఇది చేసి అవుట్ ఆఫ్ ది గేమ్ చేసి ఓన్లీ డిమాండ్ పవర్ని మాత్రమే కెప్టెన్ చేసింది. బట్ నాగార్జున గారు అది పసిగట్టి కెప్టెన్ బ్యాడ్జిని అసలు పీకేశారు. మేబీ ఈ వీక్ మొత్తం అసలు కెప్టెనే లేడు అనే సందేహాలు కూడా లేకపోవచ్చు. ఎందుకంటే హౌస్లో అందరికీ కోపం రావచ్చు. కెప్టెన్ లేకపోతే ఇంకెలా ఉంటుంది మీ అందరికీ తెలిసిందే కదా. ఎవరికాడు ఓనర్స్ అయిపోతాడు. ఇంకా అక్కడ కొట్లాటలు పీక్లాటలు తప్పితే ఏముండవు. బాగా మాస్ వార్నింగ్ పడ్డదని కూడా అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి, శ్రీజ ప్రియ ఎంతలా ఒర్లి ప్రతి చిన్న విషయానికి ఇరిటేట్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అసలు కామనర్స్కి ఓటింగే లేదబ్బా. నిజంగా చెప్పాలంటే ఓట్స్ ఎవరు వేయట్లేదు వాళ్ళ బిహేవియర్కి. హౌస్ ఓనర్స్ ఇచ్చి బిగ్ బాస్ వాళ్ళని శిక్షించిండో లేదంటే వాళ్ళు బిహేవియర్తో శిక్ష చేసుకున్నారో నాకైతే అర్థం కాలేదు. కానీ ఫస్ట్ వీకెండ్ నాగార్జున గారు వచ్చినప్పుడు కూడా కాళ్ళ మీద కాలేసుకుని కూర్చునే విధానం కానీ, ఆయనకు రెస్పెక్ట్ చేయకపోయిన విధానం కానీ అస్సలు నచ్చలేదు. అక్కడ నుంచే వీళ్ళందరికీ నెగిటివ్ అయితే అయిపోయిందనమాట. భరణి గారిని వేధించే విధానం కూడా శ్రీజ కానీ ప్రియ కానీ అస్సలు నచ్చలేదు. మేబీ చాలా బాగా ఆడే శ్రీజ రేపటి రోజు నామినేషన్లో ఉండి ఎలిమినేట్ అయినా మీరు అందరూ ఆశ్చర్యపోనవసరం లేదు. బికాస్ ఆఫ్ రీజన్ కామనర్స్కి అసలు జనాలు ఓట్లు వేయట్లేదు. ఓన్లీ హౌస్ మొత్తంలో పాజిటివిటీ ఉంది అంటే తనుజాకి, భరణి గారికి, ఇమ్మాన్యుల్ గారికి, సుమన్ శెట్టి గారికి తప్పితే మిగిలిన అందరూ వరస్ట్ ఆఫ్ ది వరస్ట్ అని జనాలు అందరూ ఫీల్ అవుతున్నారు. చాలా అంటే చాలా రోతగా. సో ఫైనల్గా అయితే మన మర్యాద మనీష్ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.